అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు వయసు అంతరం ప్రేమకు అవాంతరం. ఈ కథని రచించిన వారు గీతా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, బస్సులో ఉన్న జనం ముసిముసి నవ్వులు నవ్వుతూ అజయ్ వైపు విచిత్రంగా చూస్తున్నారు. అజయ్ మాత్రం చుట్టూ జనాలని పట్టించుకోకుండా తనలో తానే నవ్వుకుంటూ దూరం తెలిపే మైలురాళ్లని లెక్క పెట్టుకుంటూ మనసు పరిగెత్తే వేగాన్ని అందుకోలేకపోతున్న బస్సుని తిట్టుకుంటూ ఈపాటికే తను వచ్చేసి ఉంటుంది. ఈసారి ఎలా అయినా మాట్లాడాలి. కడలి అంచుల నుండే ఉదయించే ఎర్రటి సూర్యుణ్ణి తనకి చూపించాలి అని తనలో తాను మాట్లాడుకుంటూ ఆతృతగా అజయ్ ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మా, బావ బావ వచ్చాడు అంటూ కళ్ళల్లో ఆనందాన్ని నింపుకొని పెదాలపై చిరునవ్వు చుందిస్తూ గుమ్మం బయట ఉన్న అజయ్ని చూస్తూ అలైక్య నిలబడి ఉండంగా, అజయ్, అత్త సత్య లోపలికి రారా అని పిలిచి ఇంట్లో అందరి కోసం అడుగుతుంది. ఈలోపు అలైక్య అతిథి మర్యాదలు చేస్తూ అజయ్ని చూపులతోనే పలకరిస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత సత్య వంటింట్లోకి వెళుతుంది. పక్కపక్కనే కూర్చున్న మౌనం వాళ్ళ మధ్య వారధిలా ఉండిపోయింది. చాలా మాట్లాడాలని, తనని సరదాగా ఆట పట్టించాలని, ఇలా ఏవేవో అనిపిస్తున్నా మౌనాన్ని జయించలేక అజయ్ దిక్కులు చూస్తుండగా, బావా, నీ హైట్ ఎంత? నీకు ఏ సినిమా ఇష్టం? నాకు కాంచన సినిమా భలే నచ్చింది. చాలా కామెడీగా అనిపించింది బావా అంటూ అలైక్య గలగలా మాట్లాడటం మొదలుపెడుతుంది. కానీ అజయ్ మాత్రం ఆమె ప్రశ్నలకి అవును కాదు అని మాత్రమే చెప్తాడు. అజయ్కి తెలుసు, తనని కలిసే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అని. అందుకే అలైక్య రూపాన్ని తన కళ్ళల్లో నింపుకుంటూ కాలాన్ని, చుట్టూ మనుషుల్ని మైమరిచిపోతాడు. 2 గంటలు 2 నిమిషాల్లా కరిగిపోతాయి. ఇంతలో అజయ్కి ఫోన్ వస్తుంది. అలైక్య లోకంలో నుండి తేరుకొని ఇంకో 10 నిమిషాలలో స్టార్ట్ అవుతున్నా అని అలైక్య వైపు చూస్తూ భారంగా లేచి సత్యకి చెప్తూ వెళ్తుండగా, ఎందుకురా ఏమీ మాట్లాడలేకపోయావు? అయినా వచ్చి 5 నిమిషాలే కదా అయ్యింది, అప్పుడే వెళ్ళిపోవాలా? మళ్ళీ అలైక్యని ఎప్పుడు చూస్తానో? ఒకసారి వెనక్కి తిరిగి తనని చూసుకుందాం అనుకుంటూ వెనక్కి తిరగగానే, అప్పుడే వెళ్ళిపోవాలా బావా అన్నట్లు అలైక్య మొహం పెడుతుంది. తనని చూస్తూనే గుమ్మం దాటి వెళ్ళిపోతాడు. ఇదంతా అజయ్ అలైక్య ఇంటికి కొన్ని నెలల కిందట వెళ్ళినప్పుడు. ఇప్పుడు కండక్టర్ అరుస్తూ ఉంటాడు. అజయ్ దిగాల్సిన స్టాఫ్ వచ్చినా దిగకుండా తన ఊహల్లో ఉంటాడు. కీక్ అని ఏదో హారన్ శబ్దం వినిపించి బస్సు కదులుతూ ఉండగానే బస్సు దిగి గబగబా పార్క్ చేసిన బండిని తీసి రెయ్యమని దూసుకెళ్తాడు. మనసు కంటే వేగంగా వెళుతున్న అజయ్కి దారిలో విఘ్నేశ్వరుని ఆలయం కనిపిస్తుంది. ఒక్క ఉదుటున గుడిలోకి వెళ్ళి సంతోషంతో, దేవుడా, చాలా రోజుల నుండి అడుగుతున్న అలైక్యతో మాట్లాడటానికి మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వమని, ఏకంగా తనని నా ఇంటికే తీసుకొచ్చావు, చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు టైం లేదు నీతో మాట్లాడటానికి, మళ్ళీ వస్తా అని అజయ్ పరుగులాంటి నడకతో వెళ్ళి బండి స్టార్ట్ చేస్తాడు. ఇల్లు సమీపిస్తున్న కొద్దీ అజయ్లో సంతోషం సముద్రంలో కెరటంలా ఎగిసి పడుతూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత అలైక్యని చూస్తున్నానన్న ఆనందం ఒక పక్క, తనతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్న సంశయం మరోపక్క. అజయ్ తనలో తానే ఉక్కిరి బిక్కిరి అవుతుండగా ఇల్లు కనిపిస్తుంది. అజయ్ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా కనులు అలైక్య కోసం వెతుకుతున్నాయి. మనసు తనతో ఏం మాట్లాడాలా అని కలవరపడుతుండగా అజయ్ అమ్మ ఎదురొచ్చి, ముందు స్నానం చేసిరా అని తువ్వాలు ఇస్తుంది. ఇంకో 5 నిమిషాలు చూడకుండా ఉండాలా అని విసుక్కుంటూ గదిలోకి వెళతాడు. నేను వచ్చా అని తెలిసి గది గుమ్మం ముందు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో అనుకుంటూ స్నానం చేసి బయటికి రాగానే అలైక్య తమ్ముడు కనిపిస్తాడు. ఒకంత నిరుత్సాహంతో ఎప్పుడు వచ్చావని ముఖసరిగా అడుగుతాడు అజయ్. ఉదయం 11 గంటలకే వచ్చాం బావా అంటాడు ప్రసాద్. 11కే? చా, ఇప్పటికే 3600 సెకండ్లు అయిపోయాయి తనని చూడకుండా అని అజయ్ అనుకుంటుండగా, బావా, నీకు అసలైన సర్ప్రైజ్ లోపల ఉంది అంటాడు ప్రసాద్. అంటే అలైక్య కోసం కదా వీడు చెప్పేది అనుకుని లోపలికి వెళతాడు అజయ్. వెళ్ళగానే సొట్టబుగ్గల నవ్వుతో గాలికి ఎగిరిపోతున్న జుట్టుని సరిచేసుకుంటూ మాట్లాడుతూ ఉన్న అలైక్య కనిపిస్తుంది. అలైక్య చుట్టూ అజయ్ వాళ్ళ అమ్మ, అత్త, అన్న ఇలా అందరూ ఉన్న
అజయ్కి అలైక్య మాత్రమే కనిపిస్తుంటుంది. నవ్వుతూ పక్కకి తిరిగిన అలైక్యని చూసి, ఎవరు ఏ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉంది అంటూ వెళ్ళి ఎదురుగా కూర్చుంటాడు. దానికి అలైక్య చిన్నగా నవ్వి, బావా ఏంటి నువ్వు అని వాళ్ళ అమ్మ దగ్గరికి చేరిపోతుంది. అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంటే వాళ్లతో పాటు అలైక్య ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి కూడా అజయ్ చూపులతో చూపు కలపదు. అందరూ ఉన్నారు అని ఏవో కుశల ప్రశ్నలు అడుగుతాడు అజయ్. దానికి అవును కాదు అనే మాత్రమే సమాధానమిస్తుంది అలైక్య. అందరిలోనూ తనని దొంగచూపులు చూస్తూ ఇదే ఆఖరు అన్నట్లు అలైక్యని తన కళ్ళల్లో దాచుకుంటూ ఉండంగా మెల్లగా మధ్యాహ్నం అవుతుంది. ఇంతలో, ఏరా ఇద్దరూ బాగానే మాట్లాడుకుంటారు కదరా, ఇప్పుడు ఏమైంది, నీతో మాట్లాడటం లేదు అంటాడు అజయ్ అన్నయ్య. అలా ఏమీ లేదు అన్నయ్య అని అజయ్ అంటాడు. నాకెందుకో నీతో మాట్లాడటానికి సిగ్గుపడుతుంది. అందరితో బాగానే మాట్లాడింది అని భుజం చరిచి వెళ్ళిపోతాడు అజయ్ అన్నయ్య. నాతో మాట్లాడటానికి ఎందుకు సిగ్గుపడుతుంది? అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటాడు అజయ్. సరేలే, అలా అయితే మంచిదే కదా అనుకొని అలైక్యని చూస్తూ ఉంటాడు అజయ్. చీకటి పడేలా ఉంది, ఇక మేం బయలుదేరతామని సత్య అంటే అలైక్య మెల్లగా అందరికీ వెళ్తాను అని చెప్పి గుమ్మం దాటి వెళ్ళిపోతూ ఉండంగా అందరూ బాయ్ అని చెప్తుంటే అజయ్ మాత్రం వారి వెనుకే ఉండి అలైక్య వెళ్ళడం మాత్రమే చూస్తూ మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తావా అని గోడ మీద ఉన్న వినాయకుడిని చూస్తూ ఉండంగా ఆటో వెళ్ళిపోతుంది. అలైక్యకి వాళ్ళ అమ్మ ఫోన్ ఇవ్వదు. పైగా అజయ్ ఎప్పుడైనా ఫోన్ చేసినా సత్య మాట్లాడుతుంది కానీ అలైక్యతో మాట్లాడించదు. అలైక్యకి మాత్రం అజయ్ బంధువులంటే చాలా ఇష్టం. అయినప్పటికీ సత్య ఎందుకో వాళ్ళతో కలవనివ్వదు. కాబట్టి అలైక్య అజయ్ ఇంటికి వచ్చినప్పుడు లేదా అజయ్ అలైక్య ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు ఇద్దరూ కలుసుకోవడం. అందుకే అజయ్ ఇంకొకసారి మళ్ళీ అవకాశం రాదు అన్నట్లు అలైక్యని అతని కళ్ళల్లో నింపుకొని ఆ జ్ఞాపకాలతో బతికేస్తూ ఉంటాడు. అలైక్య వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత అజయ్ ఆఫీస్కి బండి మీద వెళుతూ ఉంటాడు. ఆకాశం మబ్బులు లేకుండా చాలా నీలంగా ఉంది. సముద్రపు ఒడ్డున ఇసుకలో ఒకరి పక్కన ఒకరు నడుస్తూ అబ్బాయి ఏదో చెప్తూ ఉంటే అమ్మాయి ఆ మాటలకి పకపక నవ్వుతూ ఆ తొలి ఉదయపు సూర్యకిరణాల అలలపై పడుతూ ఉంటే నీరు మెరిసిపోతూ ఆ వెలుగు నడుస్తున్న యువ జంట మీద పడుతుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు అజయ్కి. అబ్బా, వాళ్ళ స్థానంలో నేను అలైక్య ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ బండి ఆపి కొంచెం సేపు ఆ జంటను చూసి, గణేష నాకు ఎప్పుడు ఇస్తావయ్యా ఇలాంటి అవకాశం అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆఫీసులో పని బాగా ఎక్కువ ఉండటంతో బాగా అలసిపోయి ఇంటికి వస్తాడు అజయ్. స్నానం చేసి అన్నం తిని పడుకుందాము అని గదిలోకి వెళుతూ ఉండంగా అజయ్ అమ్మ మహేశ్వరి, ఒరే అత్త ఫోన్ చేసిందిరా అంటుంది. అప్పటి వరకు ఉన్న అలసట ఎగిరిపోతుంది. చెవులు పెద్దవి చేసుకుని ఏం చెప్పింది అంటాడు ఆతృతగా. అలైక్య మన ఇంటి నుండి వెళ్ళిన రోజు అంత కలివిడిగా లేదట. మన ఇంటి దగ్గర ఒకరోజు ఉందామనుకుందాం కానీ అత్త ఏమి అంటుందో అని ఉండలేదు అనుకుంటా అని మహేశ్వరి అంటుంది. పాపం అలైక్య అంత నిరుత్సాహపడిందో అనుకుంటూ మహేశ్వరి వైపు చూస్తుంటాడు అజయ్. పాపం అలైక్యరా, మన ఊరు రావడం అంటే చాలా ఇష్టం తనకి. ఎంత ఇష్టమంటే వాళ్ళు వచ్చే దారిలో రాధ అత్త ఇల్లు ఉన్నా అక్కడికి వెళ్లకుండా ముందే మహేశ్వరి అత్త ఇంటికే వెళ్ళాం, కావాలంటే తిరుగు ప్రయాణంలో వాళ్ళ ఇంటికి వెళదాం అని పట్టుపట్టిందట అలైక్య అని మహేశ్వరి చెప్తుంది. ఈసారి అలసటతో వచ్చిన నిద్ర కూడా పోయింది అజయ్కి. లోపల నుండి వస్తున్న సంతోషాన్ని ఆపుకుంటూ చెప్పిన మాటలు చెవికి ఎక్కనట్టు నటించి సరే అమ్మ నిద్ర వస్తుంది పడుకుంటా అని అజయ్ గదికి వెళ్ళిపోతాడు. అద్దం ముందు నుంచుని, ఒరే విన్నావా అమ్మ ఏం చెప్పిందో? అలైక్యకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలిసిపోయింది. లేకపోతే దారిలో బంధువులు ఉన్న మా ఇంటికే ముందు వస్తా అని ఎందుకు పట్టుపట్టింది? ఇక్కడ ఒకరోజు కూడా ఉండలేదని ఎందుకు బాధపడుతుంది అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ అద్దంలో తనని చూసుకుంటూ నవ్వుకుంటాడు అజయ్. ఈ విషయాలన్నీ
చెదరని చిరునవ్వుతో తన డైరీలో రాసుకుంటూ, అమ్మయ్య, ఎంత కంగారు పడ్డానో మొన్న ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాతో మాట్లాడకపోతే. మనసులో నేనంటే ఇష్టం ఉండటం వల్లే నువ్వు నన్ను చూసి సిగ్గుపడి ఉంటావు. అమ్మ ఈ విషయాలు చెప్పినప్పటి నుండి నిన్ను ఎప్పుడు చూద్దామా అని ఉంది. కానీ తుఫానులా ఎప్పుడు వస్తావో తెలీదు. కనీసం ఫోన్ కూడా లేదు నీ దగ్గర మాట్లాడటానికి. ఇలా ఒకరికొకరు దూరంగా ఉన్న బాధ ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు వచ్చిన ప్రతిసారి మరోసారి కలిసే వరకు సరిపోయే జ్ఞాపకాలను వదిలేసి వెళుతున్నావు అంటూ ఆ రోజుకి డైరీ రాయటం ముగిస్తాడు అజయ్. మరుసటి రోజు అజయ్ ఆఫీస్కి వెళుతూ దారిలో ఉన్న గణనాథుని గుడికి వెళ్ళి, తనని చూడాలి అన్నప్పుడు నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళేలా చేశావు. ఒకసారి మాట్లాడాలి అని అడిగితే ఏకంగా మా ఇంట్లోకే తెచ్చావు. ఇప్పుడు తనకి నా మీద ఇష్టం ఉందో లేదో అని కంగారు పడుతుండగా వాళ్ళ అమ్మ ద్వారా తన ఇష్టమేంటో తెలిసేలా చేశావు. ఇలా కోరుకున్న ప్రతిసారి సహాయం చేశావు. కానీ నేనే వృధా చేశాను. చివరిసారి అడుగుతున్నా స్వామి, ఇంకొక అవకాశం ఇవ్వి. నిజంగా చెప్తున్నా, ఈసారి నా మనసులో మాట చెప్పేస్తా. తన మనసులో మాట తెలుసుకుంటా అని మనసులో దేవుడిని కోరుకుని దండం పెట్టుకుని ఆఫీస్కు వెళతాడు. ఆఫీసు పని ముగించుకొని బయటికి వస్తుండగా అజయ్కి ఫోన్ వస్తుంది. హలో, ఎవరు మాట్లాడేది అని అనగానే, నేనురా సందీప్ని, నీ హై స్కూల్ ఫ్రెండ్ని అంటాడు అవతల నుండి. సారీరా, నీ నెంబర్ నా దగ్గర లేదు, అందుకే గుర్తుపట్టలేదు అంటాడు అజయ్. పర్లేదురా, ఊరిలోకి వచ్చా, సరదాగా నిన్ను కలుద్దామని ఫోన్ చేశా అంటాడు సందీప్. ఖచ్చితంగా కలుద్దాం, బాబాయ్ టీ బండి దగ్గరకు వచ్చే, టీ తాగుతూ మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసి నేరుగా బాబాయ్ బండి దగ్గరికి వెళతాడు అజయ్. అప్పటికే అక్కడికి చేరుకున్న సందీప్ని చూసి ఆలింగనం చేసుకుని, పొట్ట గట్టిగా పెంచావురా అంటాడు అజయ్. ఏం చేస్తాంరా, ఇప్పుడు అంకుల్ అయిపోయా కదా అని కూర్చుంటాడు సందీప్. ఒరే, నీకు పెళ్ళి అయిపోయిందా? ఎప్పుడురా? మాకు ఎవరికీ చెప్పలేదే అని అజయ్ అడుగుతాడు. చాలా సడన్గా జరిగిపోయిందిరా, నీకే కాదు మన ఫ్రెండ్స్కి ఎవరికీ చెప్పలేదు, సారీరా అంటూ టీ ఒక సిప్ వేస్తాడు సందీప్. పర్లేదురా, దీనికి సారీ ఎందుకులే కానీ ఇంతకీ అమ్మాయి ఎవరు అంటాడు. నా మేనకోడలురా, అక్క అమ్మాయి అని ఫోటో చూపిస్తాడు ఫోన్లో. బాగుందిరా, మంచి అమ్మాయిని పట్టేశావు అంటాడు అజయ్. దానికి సందీప్ బదులు ఇవ్వకుండా మౌనంగా టీ సిప్ చేస్తుంటాడు. ఏమైందిరా, ఒకేసారి మాడిపోయిన ట్యూబ్లైట్లా అయిపోయావు అంటాడు అజయ్. ఏం లేదు, వదిలే, కానీ నీ పెళ్ళి ఎప్పుడు అంటాడు సందీప్. ఏదో దాస్తున్నావు, నిజం చెప్పు అని గట్టిగా అడగగానే, నా మేనకోడలు అంటే నాకు బాగా ఇష్టంరా. తను కూడా మామయ్య మామయ్య అంటూ నా వెనకే తిరిగేది. నన్ను సరదాగా ఆట పట్టించేది. మమ్మల్ని అలా చూసి మా అక్క మా ఇద్దరికీ పెళ్లి చేద్దాం అని నిర్ణయించుకుంది. మా అమ్మ బలవంతం ఒకవైపు, తన మీద ఇష్టం ఇంకోవైపు. దానితో పెళ్ళికి ఒప్పుకున్నా. అంతా చూస్తుండగానే పెళ్ళి ఒక నెల రోజులలో జరిగిపోయింది. పెళ్ళి జరిగిన రాత్రి తను నాతో అన్న మాటలకి నా మీద నాకే అసహ్యం వేసిందిరా అంటాడు సందీప్. అంతలా ఏం మాట్లాడింది అని అజయ్ అడుగుతాడు. చిన్నప్పటి నుండి నువ్వు తెలియడం వల్ల నీతో చనువుగా ఉండేదానిని, అంతేకాని నీ మీద ప్రేమతో కాదు మామయ్య. అయినా నాకు ఈ ప్రేమ పెళ్ళి అనే ఆలోచనలు అస్సలు లేవు మామయ్య. నాకు బాగా చదువుకొని నా కాళ్ళ మీద నేను నిలబడ్డాక పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ ఇప్పుడు నా తోటి వాళ్ళు చదువుకుంటుంటే నేను పెళ్లి చేసుకున్నా. పెళ్ళి తర్వాత చదువుకోవచ్చు కదా అని నువ్వు అడగొచ్చు. చదువుకోవచ్చు, తప్పులేదు. కానీ నా తోటి వాళ్ళు చదువుతుంటే నేను ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకోవాలి? చదవటానికి ఎందుకు కష్టపడాలి? నువ్వు నాకంటే 10 ఏళ్ళు పెద్ద. నీకంటే పెళ్లి వయసు వచ్చింది. మరి నాకు 20 ఏళ్ళు.
ఇది పెళ్లి చేసుకునే వయసేనా అని అడుగుతుంటే గుండెల్లో నొప్పిగా అనిపించిందిరా. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తను చెప్పింది నిజమే అనిపించింది. తనది చదువుకునే వయసే. ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తే నేను గట్టిగా చెప్పాల్సింది వద్దు అని, కానీ చెయ్యలేకపోయాను అంటూ సందీప్ బాధపడుతుంటే అజయ్ ఏం మాట్లాడకుండా షాక్ కొట్టినట్లు ఉండిపోతాడు. కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. మాట పెగలటం లేదు. చలనం లేని ఒక శిలలా అయిపోయాడు అజయ్. చాలా బాధగా మౌనంగా లేచి సందీప్కి చెప్పకుండా వెళ్ళిపోతాడు అజయ్. ఎప్పుడో ఒకసారి మా ఇంటికి వస్తున్నావు అని ఆనందంలో నీతో మాట్లాడితే దానినే నువ్వు ప్రేమ అనుకోవడం ఎంత తప్పు బావా. మీ ఊరిలో అందరూ ఉంటారు. కుటుంబం మొత్తం కలిసి ఉండటం వల్ల సందడిగా ఉంటుందని ముందు మీ ఇంటికి వస్తే నీకోసం వచ్చాను అనుకోవడం ఎంత పొరపాటు బావా. నీకు 30, నాకు 22 సంవత్సరాలు, అంటే 8 సంవత్సరాలు తేడా వయసులో. అలాంటిది నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు? నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. నీకులా పెళ్ళే నా లక్ష్యం కాదు బావా అని అలైక్య అంటున్నట్లు అజయ్కి అనిపిస్తుంది. ఎంత తప్పు చేశాను. తన వయసు కోసం ఆలోచించకుండా చదువుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే నా ఆలోచన ఎంత నీచం. నేను సందీప్లా బలవంతంగా పెళ్లి చేసుకుని అలైక్యని బాధ పెట్టలేను. తను ఎక్కడ ఉన్నా సంతోషంగా తన ఈడుకి తగిన వాడిని చేసుకుని హాయిగా బ్రతకాలి. ఇక నుండి తను నా పిల్ల కాదు అనే మాట తలుచుకుంటేనే ప్రాణం పోతున్నట్లుంది. ఆ సొట్టబొగ్గల నవ్వు నా ఇంట్లో వినిపించదు అనుకుంటే జీవితం మీద ఆసక్తి పోతుంది. తన తలుపు లేకుండా రోజు గడవనిది తెలిసినా తప్పదు. మర్చిపోతా. ఈ క్షణం నుండి తను నాకు అత్త కూతురు మాత్రం అని డైరీలో తన బాధని రాసుకుంటూ అలాగే టేబుల్పై వాలిపోతాడు అజయ్. తల మీద 1000 టన్నుల భారం మోస్తున్నట్లు దిగులుగా ఆఫీస్కి వెళుతుండగా అత్త ఫోన్ చేసిందిరా. అలైక్య పై చదువులకి వేరే దేశం వెళుతుంది. వెళ్లే ముందు మన ఇంటికి వస్తుందట అని సత్య అంటుంది. కనీసం వెనక్కి కూడా చూడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు అజయ్. ప్రపంచం మొత్తం చాలా స్తబ్దంగా మబ్బులు పట్టినట్లు ఉంటుంది అజయ్కి. దారిలో గణేశుని గుడి దగ్గర ఆగి దేవుడిని చూస్తూ చివరి అవకాశం ఇచ్చావా స్వామి అలైక్యతో మాట్లాడటానికి అని విరక్తిగా నవ్వి వెళుతుండగా ఏదో గుర్తుకు వచ్చినట్లు వెనక్కి వచ్చి, ఇన్ని అవకాశాలు ఇచ్చే బదులు తనని నన్ను ఒకే సంవత్సరంలో పుట్టించి ఉండొచ్చు కదా స్వామి అని కళ్ళు తుడుచుకుంటూ గుడిలో నుండి వెళ్ళిపోతాడు. రోజులు చాలా భారంగా గడుస్తూ ఉంటాయి. అలైక్యను మర్చిపోవడానికి ఏదో ఒక పనిలో నిమగ్నమైతే కానీ కుదరదు అని ఆఫీసులో ఓవర్ టైం చేయడం, సెలవులలో కూడా ఆఫీసు పని ఇంట్లో చేయడం, ఇలా తనకు తోచింది చేస్తూ ఉంటాడు అజయ్. అలా ఒకరోజు ఆఫీసులో తన పని ముగించుకొని లేటుగా ఇంటికి వెళతాడు అజయ్. చాలా ముభావంగా లోపలికి వస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఎదురు వచ్చి, ఏంటిరా మరి ఇంతలా పని చెయ్యాలా, చూడు ఎంత లేట్ అయిందో అని అంటుంది. ఇంటికి వచ్చి చేసేది ఏముందమ్మా అని చిరాకుగా తన గదిలోకి వెళతాడు. ఒక్కసారిగా తను చూసిన దానికి తుళ్ళి పడతాడు. తను చూస్తుంది కలో నిజమో అర్థం కావడం లేదు అజయ్కి. ఎందుకంటే అలైక్య పుస్తకం చదువుతూ కూర్చుని ఉంది. అజయ్ షాకులో ఉండగా అలైక్య, ఏంటి బావా ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఈ లోపులో సత్య వచ్చి, మధ్యాహ్నం వచ్చిందిరా, నీకు ఫోన్ చేస్తా అంటే వద్దు అంది. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను భోజనాలు రెడీ చేస్తా అని సత్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భోజనాలు చేశాక అజయ్ అలైక్యలు మేడ మీద ఒంటరిగా నుంచుని ఉంటారు. అజయ్ పున్నమి వెన్నెలని చూస్తూ ఉండగా, ఏంటి బావా వచ్చినప్పటి నుండి ఏమీ మాట్లాడటం లేదు అంటుంది అలైక్య. అజయ్ అలైక్య కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతున్నాడు. చాలా ఉద్వేగంగా ఉన్నాడు. దేవుడు మళ్ళీ అలైక్యను కలుసుకోవడానికి అవకాశం ఇచ్చాడు, అది ఒంటరిగా. కానీ అజయ్ మాత్రం
దానిని వినియోగించుకునే స్థితిలో లేడు. బావా, నాతో మాట్లాడవా? సరే, నీకు ఇష్టం లేదు అనుకుంటా, వెళ్ళిపోతా అని వెళ్ళిపోబోతుంటే బాధ నిండిన స్వరంతో ఆగు అలైక్య అంటాడు. నవ్వుతూ వెనక్కి వచ్చి అజయ్ ఏం చెప్తాడా అని చూస్తుంటుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుని చదువుకి ఎక్కడికో వెళ్తావు అట కదా ఎప్పుడు అంటాడు. హా బావా, నాన్న ఎంఎస్ చేయమని ఒకటే గొడవ. నాకైతే వెళ్ళడం ఇష్టం లేదు అంటుంది. ఏ, ఎందుకు ఇష్టం లేదు అంటాడు. ఇక్కడే ఉంటే అమ్మ, నాన్న, తమ్ముడు, నువ్వు ఇలా అందరినీ వదిలేసి వెళ్ళాలంటే బాధగా ఉంది అంటుంది. నీ ఉద్దేశం ఏమిటి? నేను విదేశం వెళ్ళడంలో అంటుంది అజయ్నే చూస్తూ. నా ఉద్దేశం ఎందుకు? మీ అమ్మా నాన్నల ఇష్టం. వాళ్ళకంటే నీ భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తారు అంటాడు. అంటే నేను నీకు కనపడకుండా వెళ్తే నీకు బాధగా ఉండదా అంటుంది అలైక్య. అజయ్ నిరుత్సాహంగా నాకెందుకు బాధ అంటాడు. నీకు లేదేమో, నాకైతే చాలా బాధగా ఉంటుంది. అజయ్కి ఏం వింటున్నాడో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నావు అలైక్య అంటాడు. అవును బావా, నీకు దూరంగా ఉండాలంటే ఏడుపు వస్తుంది. మొన్న నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఎంతో సంతోషపడ్డానో, నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు అంతే బాధపడ్డాను. మళ్ళీ ఎప్పుడు చూస్తానో అని. మేము మీ ఇంటికి వచ్చేటప్పుడు నీతో చాలా మాట్లాడాలి, నిన్ను సరదాగా ఆట పట్టించాలి, ఇలా ఏవేవో అనుకున్నా. కానీ ఎందుకో నిన్ను చూడంగానే అనుకున్నవి అన్నీ మాట్లాడలేకపోయా. ఇంటికి వెళ్ళాక నన్ను నేనే తిట్టుకున్నా, నీతో మాట్లాడలేకపోయా అని. ఇంతలో వీళ్ళు చదువుకి విదేశాలు పొమ్మంటున్నారు. 60 మైళ్ళ దూరంకే నాకు 60 ఏళ్ల ఎడబాటులా ఉంది. అలాంటిది విదేశాలకు పొమ్మంటే బాధ రాదా బావా అని కన్నీళ్లను తుడుచుకుంటూ అంటుంది. అజయ్ మాత్రం అలైక్య చెప్పేది కన్నార్పకుండా బాధ సంతోషం కలగలిపిన భావంలో అలైక్యని చూస్తుండగా, నీకు బాధ లేదేమో, నాకు మాత్రం ఏడుపు వస్తుంది నిన్ను వదిలి వెళ్ళాలంటే. అందుకే అమ్మ వద్దు అన్న, ఈసారి ఎలా అయినా నీతో మాట్లాడాలి, నా బాధ నీకు చెప్పాలని ఉండిపోయా ఈ రోజుకి. నువ్వు ఏమి అనుకున్నా పర్వాలేదు అని కొంచెం సంశయంగా, నువ్వంటే నాకు ఇష్టం బావా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని తన చెయ్యి ఇస్తుంది. అజయ్ మొహం వెలిగిపోతుంది. ఆనందంతో నోట మాట రావడం లేదు. చల్లని చంద్రుడి మీద కాళ్ళు పెట్టినంత ఆనందంగా ఉంది. అలైక్య అజయ్ వైపు ఏం చెప్తాడా అన్నట్లు కంగారుగా చూస్తుంటే, ఒక్క నిమిషం అని వేగంగా మెట్లు దిగి కిందికి పరుగు పెడతాడు. దేవుడి గదిలో వినాయకుని చిన్న ప్రతిమ ముందు మోకరిల్లి, ఈ వెధవకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వృధా చేసుకుని మళ్ళీ ఇంకొకసారి అంటాడు. ఇక లాభం లేదని ఆ అమ్మాయితోనే చెప్పించావా అని దండం పెట్టుకుని ఎలా అయితే వచ్చాడో అలాగే వేగంగా పైకి వెళ్ళి ఆవేశపడుతూ, నీకు నాకు 8 ఏళ్ళు తేడా, మరి పర్లేదా అంటాడు. అజయ్ కొంచెం ఆలోచనలో పడ్డట్లు మొహం పెట్టి, నీకు 30 అయితే నాకు 22, నీకు 60 అయితే నాకు 52, అంతే కదా అలైక్య అనగానే అజయ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ అలైక్యని చూస్తూ ఉంటాడు.